ఇంటెలిజెన్స్ సహకారంతో అద్భుతాలు సృష్టిస్తూ ఆదిలాబాద్ జిల్లాలో అందరి ప్రశంసలు పొందుతున్నారు ప్రభుత్వ ఉపాధ్యాయులు తొడసం కైలాష్. గోండి భాష పరిరక్షణే ధ్యేయంగా తొలుత యాంకర్ను సృష్టించి ఆ భాషలో వార్తలు చదివినట్లుగా తెలిపారు. అనంతరం అనేక పాటలు రాసి వాటిని ఏఐ టెక్నాలజీతో కంపోజ్ చేశారు. మున్ముందు మరిన్ని కొత్త ప్రయోగాలు చేస్తానంటున్న తొడసం కైలాష్తో మా ఎన్ఎన్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. శాస్త్ర సాంకేతిక రంగాలు పరుగులు పెడుతున్న ఈ కాలంలో నూతన ఆవిష్కరణలు చోటు చేసుకుంటున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కృత్రిమ మేధస్సుతో కొందరు అద్భుతాలు సృష్టిస్తున్నారు. యంత్రాలు మనుషులతో పని లేకుండా తమ సొంత మేధస్సును ఉపయోగించి అద్భుతాలను ఆవిష్కరిస్తున్నారు. అలాంటి కోవకు చెందిన ఒక వ్యక్తి, ఒక టీచర్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు తొడసం కైలాస్. అంటే చదువుకున్నది హిస్టరీ అయినా, అంటే సాంఘిక శాస్త్రం బోధిస్తున్నప్పటికీ కూడా ఈ సైన్స్ టెక్నాలజీ పట్ల ఆయనకి ఉత్సాహంతో సొంతంగా, అంటే ఏఐ టెక్నాలజీతో ఒక యాంకర్ని సృష్టించి ఆ తర్వాత గోండి భాషలో వార్తలు చదివించడమే కాకుండా ఆ పాటలు, తర్వాత మ్యూజిక్, ఆ తర్వాత పాటల కంపోజింగు, ఆ పాటల రచన, ఇవన్నీ కూడా తను ఏఐ టెక్నాలజీతో చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఈ ఏఐ టెక్నాలజీ పట్ల ఎందుకు ఆసక్తి కలిగింది, అలాగే దీని ద్వారా ఇంకా ఎలాంటి అద్భుతాలు చేస్తున్నారు, చేయబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక అద్భుతమైనటువంటి కృత్రిమ మేధస్సు. మరి దీంతో ఇప్పటికే మీరు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పాపులర్ అయ్యారు పలు అంశాల్లో కూడా. అసలు ఎందుకు మరి ఈ యొక్క ఆలోచన, అంటే ఇలా చేయాలన్నటువంటి ఒక తలంపు, ఆలోచన ఎట్లా కలిగింది? మా భాషని అభివృద్ధి పరచాలనే నా ఉద్దేశం. ఇప్పుడు తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ బాగా పాపులర్ అయింది, కానీ మా భాష ఎక్కడ ఉందంటే ఇంకా అక్కడే ఉంది. అయితే నేను ఇప్పుడు చేస్తున్న ప్రయత్నం వల్ల మా భాషని ఇప్పుడు ఒక ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్తా నేను. ఆ ఉద్దేశం నాది. ఎప్పుడైనా నా ఉద్దేశం ఏంటంటే, అంటే అందరు కూడా యూత్ ఏం చేస్తారంటే వేరే అంటే డిస్కో అవి అన్ని అటువంటి సాంగ్స్కి వాళ్ళు అలవాటు పడ్డారు వాళ్ళు. అయితే మనం కూడా ఇప్పుడు వాళ్ళు కూడా మన కల్చర్ని మరవద్దంటే ఇటువంటి వాళ్ళని కూడా మా ఈ యొక్క దీంతో పాటలు తయారు చేసి అన్ని విధాలుగా భాషని డెవలప్ చేయాలనేదే నా ఉద్దేశం. ప్రస్తుతం మీరు ఎక్కడ పనిచేస్తున్నారు? నేను ఎంపీయూపీఎస్ గౌరవపూర్ పాఠశాల ఇంద్రవెల్లి మండలంలో పనిచేస్తున్నాను. ఇంగ్లీష్లో మంచి ఈ టెక్నాలజీ ద్వారా నేను రాయగలిగాను నిజానికి. అంటే మీరు అంత పుట్టింది ఎక్కడ? వాగాపూర్లో, మా వాళ్ళ మండలం వాగాపూర్లో పుట్టినా. ఇంకా ముందు రోబోలో కావాలంటే ఇన్పుట్ కావాలి. అక్కడ మెయిన్గా రోబో ఎట్లా పనిచేస్తుంది, ఇన్పుట్ మన భాషని, మన యొక్క వర్డ్స్ని దానికి ఇస్తే, ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ వస్తుంది. కాబట్టి మన భాషని ఆ విధంగా డెవలప్ చేయాలనేది నా యొక్క ఆలోచన. ఇప్పటిదాకా మీరు ఏఐ టెక్నాలజీ ద్వారా ఏమేం చేశారు? ఇప్పటిదాకానైతే వార్తలు చదివించాను, కథలు చెప్పించాను. ఇప్పుడు పాటలు, లేటెస్ట్గా పాటలు అయితే మంచి పాటలు రాయగలుగుతున్నారు. దాంతో కంపోజ్ కూడా చేస్తున్నాను. అంటే పాటలు అయితే ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్నాయి. అంటే లేటెస్ట్గా ఇప్పుడు అంటే గోండి భాష అది ఏదైతే మంచి పదాలు అంటున్నారు, చాలామంది దాన్ని ప్రశంసిస్తున్నారు కూడా. సామాజిక మాధ్యమాల్లో కూడా విపరీతంగా వైరల్ అయింది. ఒక 4 లైన్లు పాడండి. గోండి భాష శోభతాయే, గోండి ధర్మనే కితాయే, కరికి తరువునే అదే కరలే దన్ దౌలత్ రా. ఇది ఒకటి. అంటే ఇప్పుడు హే దాదా కొమరం భీము దాదా అనేది అంటే లేటెస్ట్గా ఇది పాట కాకుండా కొమరం భీము వర్ధంతి సందర్భం కూడా ఒక లేటెస్ట్గా పాట రాసినట్టుంది. అది చెప్పండి. హే భీము దాదా, కొమరం భీము దాదా, నిమ్మే మావ జాతి త్లాసి నీవా పరాన్ సీతి దాదా, నీకు దండోస్ ముజురకి దాదా అనేది ఈ పాట. అంటే దాని అర్థం అంటే మా జాతి కొరకు నువ్వు ప్రాణాలు అర్పించినావు, నువ్వు మా అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచినావు, కాబట్టి నీకు అంటే నీకు దండాలు, నీకు శతకోటి దండాలు అని చెప్తున్నాం. అలాగే ఒక పాట కంపోజ్ చేయాలంటే, అంటే ఇప్పుడు రిలీజ్ చేసిన పాటలు మ్యూజిక్ కానీ, ఆ తర్వాత పాట లిరిక్స్ కానీ, లేదంటే సాంగ్ కానీ, అంటే పాడినవారు, అంటే ఇదంతా ఒక స్టూడియోలోకి వెళ్ళి కంపోజ్ చేయాలంటే దాదాపు లక్షల ఖర్చు అవుతుంది. కానీ మీరు రూపాయి ఖర్చు లేకుండా టెక్నాలజీతో చక్కగా కంపోజ్ చేస్తున్నారు. అంటే ఇది ఎలా సాధ్యం? నేను గతంలో పాటలు రాసిన, కానీ పాడడానికి ఒకరి దగ్గరికి వెళ్ళి యావత్మాల్కి వెళ్ళిన. అయితే నాకు 6,000 కావాలా, 7,000 కావాలా అని వాళ్ళు ఒత్తిడి చేశారు. అంటే రాసింది మనం అప్లోడ్ చేయాలా అంటే ఆయనకి ఇస్తున్నాం. చాలామంది కూడా మా వాళ్ళు పాటలు రాస్తున్నారు, వేరే దగ్గర వెళ్ళి
పాడిపిస్తున్నారు, బాగా ఖర్చు చేస్తున్నారు. వాళ్ళు ఇంకా పేదరికంలో బాగా మారిపోతున్నారు. వాళ్ళకి ఏం వచ్చేది ఏం లేదు. ఆ ఉద్దేశంతో నేను ఎప్పటి నుంచో నాది 300 వరకు నేను రాశాను కవిత్వాలు. నేను ఇప్పుడు రోజుకొకటి రిలీజ్ చేస్తా, పాట రూపంలో రోజుకొకటి 2, 3 కూడా నేను రిలీజ్ చేస్తాను. నా వర్క్ ఎప్పుడు కూడా ఉదయం 5 ఒక ఉత్సాహం వచ్చేసింది మీకు. ఉత్సవం వచ్చింది అన్న, నిజమే. రాయగలుగుతాం, మన సొంత అంత మన చేతుల్లో ఉంది కాబట్టి ఏమైనా చేసిన ఒక ఉత్సాహం వచ్చేసింది. నేను రాసిన కవిత్వాలను అన్నిటిని కూడా పాట రూపంలో తయారు చేసి వాటిని రోజుకు 1, 2, 3 కూడా రిలీజ్ చేస్తాను. నా వర్క్ ఎప్పుడు 4 గంటలకు స్టార్ట్ అవుతుంది, ఉదయం 4 గంటలకు స్టార్ట్ అవుతుంది. స్కూల్ కంటే ముందే నా వర్క్ అయిపోతుంది. చివరగా అంటే మీ లక్ష్యం ఏంటి? అంటే ఇది ఒకటేనా, అంటే పాటలైనా ఇంకా మునుముందు ఇంకేమైనా కొత్త ప్రయోగాలు చేయాలనుకుంటున్నారు? ఏదైనా కానీ భాషను అభివృద్ధి పరచడానికి చేసేది ఏ ప్రయత్నమైనా చేస్తాను నేను. ముందు మా భాషలో ఏదైతే టెక్నాలజీ వచ్చినా ఆ టెక్నాలజీని యూజ్ చేసి మా భాషని అభివృద్ధి పరుస్తానని నేను అనుకుంటున్నాను. భవిష్యత్తులో మా రోబో తయారు చేస్తా, దానికి ఎవరైనా సహాయ సహకారాలు అందిస్తే మా భాషలో రోబో కూడా తయారు చేస్తాను నేను. నిజానికి అవును. అది ఖచ్చితంగా ఎవరైనా సహాయ సహకారాలు ఉంటే ఏఐ టెక్నాలజీ ద్వారా ఒక కొత్త అద్భుతాలు కూడా సృష్టిస్తూ అంటున్నారు. దానికి తగ్గట్టుగా మరి కొంత ఆర్థిక వనరులు అవసరం పడతాయి కాబట్టి ఎవరైనా సహాయం చేస్తే మటుకు ఆ పని కూడా చేస్తూ అంటున్నారు. అలాగే తన నేర్చుకున్నటువంటి ఒక టెక్నాలజీతో మరిన్ని కొత్త ప్రయోగాలు చేయడమే తన లక్ష్యం అని చెప్పేసి టీచర్ తోడసం కైలాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మా న్యూస్.